వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. తమిళనాడు ఎన్డీఏలో కొలిక్కి వచ్చింది. ఇప్పుడు సీట్ల సర్దుబాటు. 169 స్థానాల్లో అన్నా డిఎంకే పోటీ చేయబోతోంది. ఇక బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేయబోతోంది. పీఎంకే 18 స్థానాల్లో, ఏఏఎంకే 11 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. ఐజేకే 2 స్థానాల్లో, ఫార్వర్డ్ బ్లాక్ 2 స్థానాలను కేటాయించడం జరిగింది. ఇక కమలం గుర్తుపై 5 స్థానాల్లో టీఎంసీ పోటీ చేయబోతోంది. ఇక పార్టీల సర్దుబాట్లు అయితే జరిగిపోయాయి. ఇప్పుడు మొత్తం కూడా తమిళనాడు ఎన్డీఏ వ్యవహారం అయితే ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు దీనన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ తెలుసుకుందాం. ఎస్ వెంకట్, మొత్తం కూడా అంటే ఎవరెవరు ఏ స్థానాల్లో ఏ సీట్లలో పోటీ చేయబోతున్నారనే దాని మీద ఒక తర్జన భర్జన పడి ఒక క్లారిటీకి అయితే వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంటే ఇక్కడ ఎన్డీఏలకు సంబంధించి అంటే ఎన్డీఏ కానీ ఇప్పుడు డిఎంకే కానీ డిఎంకే ఇండియా కూటమికి సంబంధించి పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇండియా కూటమి ఆల్రెడీ అధికారంలో ఉంది, వాళ్ళకు క్లారిటీ ఉంది ముందు నుంచి కూడా. కాకపోతే ఇక్కడ ఎన్డీఏకి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ కాంగ్రెస్ ని తమిళనాడు ప్రజలు యాక్సెప్ట్ చేసినందుకు బీజేపీని యాక్సెప్ట్ చేయకపోవడం కూడా ఇక్కడ కొంత అటు అన్నా డిఎంకే వీళ్ళకి సీట్లు బీజేపీకి సంబంధించి సీట్లు కేటాయించే విషయంలో కొంత ఒత్తిడికి లోనవుతోంది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. అందుకనే బీజేపీ కలిసి పోటీ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉత్తరాది పార్టీల ఎఫెక్ట్ లేదంటే ఉత్తరాది అంటే ఢిల్లీ మాట సాధారణంగా ఏంటంటే ప్రాంతీయ భావం ఎక్కువగా ఉండేటువంటి తమిళనాడు రాజకీయాల్లో ఇక్కడ అన్నా డిఎంకే సంబంధించి బీజేపీనే అన్నా డిఎంకే అధిష్టానం అనేటువంటి ఫీలింగ్ లో చాలా మంది జనాలు అక్కడ ఉన్నారు. ఇదే కొంత సమస్య తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా అరవనాడు జిల్లాల్లో కానీ, కొంగునాడు జిల్లాల్లో కానీ, దక్షిణాదిలో ఉన్నటువంటి మదురై జిల్లాలో కానీ ఇట్లా కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొంత ఈ చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరికి ఏ సీట్లు ఇవ్వాలి ఏంటి అంటే కొంగునాడు జిల్లాలో గత ఎన్నికల్లో చూసుకుంటే అన్నా డిఎంకేకి మంచి మెజారిటీ వచ్చినట్టుంది. ఆ తర్వాత నుంచి కూడా కొంత ఇక్కడ పార్టీ అక్కడ బలంగానే కనబడింది. కానీ ఇక్కడ కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానీ లేదంటే ముఖ్యమంత్రి స్టాలిన్ అనుసరిస్తున్నటువంటి విధానాల్లో కానీ కొంత ఇక్కడ అన్నా డిఎంకే ఓట్లకు ఎక్కువగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అందుకని అక్కడ కొంగునాడు జిల్లాలో ఉన్నటువంటి 3-4 పార్టీలకు సంబంధించి కూడా వాళ్ళు పొత్తులో కలుపుకోవడం జరిగింది. అయితే ఇక్కడ సీట్ల సర్దుబాటుకు సంబంధించి 234 స్థానాలకు సంబంధించి ఇక్కడ అన్నా డిఎంకే చాలా అంటే కొంత నష్టపోతుంది అనే ఒపీనియన్ కూడా కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అన్నా డిఎంకే దాదాపు 169 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టుంది. ఇక మిగిలిన స్థానాలకు సంబంధించి అటు పట్టాలి మత్కల్ కచ్చి ఏదైతే వీళ్లతో సుదీర్ఘకాలంగా స్నేహం చేస్తున్న పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ స్నేహం చేస్తున్నటువంటి పట్టాలి మత్కల్ కచ్చి పీఎంకే 18 స్థానాలు. ఇక టీఎంసీ ఏదైతే తమిళ మానిల పార్టీ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో పార్టీ అధినేత పేరు అన్బు రామదాసు వీళ్ళకి సంబంధించి కానీ కొంత వీళ్ళు అంటే ఇప్పుడు కమలం గుర్తుపైన నేరుగా పోటీ చేయనున్నారు. కాబట్టి కొంత ఇక్కడ ఏం జరగబోతుంది అంటే తమిళ ఫీలింగ్ ని క్రియేట్ చేయడానికే ఇటు పీఎంకేతో కానీ టీఎంసీతో కానీ ఇట్లా కొన్ని కీలక పార్టీలతో అక్కడ పొత్తులైతే పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అటు అన్బుమణి రామదాస్ కూడా వీళ్ళ కొంత కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా అంటే ఇప్పుడు ఇక్కడ అన్నా డిఎంకే ముందు ఎన్డీఏ కూటమి ముందు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి అని అంటే పన్నీర్ సెల్వం శశికళ ప్రభావం వీళ్ళు పన్నీర్ సెల్వంకి సంబంధించి అతను ఆల్రెడీ డిఎంకేలో చేరడం జరిగింది. కాబట్టి అదే విధంగా శశికళ కూడా సొంత పార్టీ పెట్టారు. కాబట్టి అలాగే విజయ్కి సంబంధించి కూడా కొంత ఇటు ఓట్లు చీలకుండా ఉండేందుకే కొంత జాగ్రత్తగా ఇక్కడ ఎన్డీఏ రాజకీయం చేస్తోంది అనే విషయం అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ తమిళ ఓటు బ్యాంకు విషయంలో అటు అంటే బీజేపీ లెక్కలు ఎలా ఉండబోతున్నాయి అంటే సాధారణంగా ఇప్పుడు మన తెలంగాణ విషయంలో కానీ లేదంటే ఉత్తరాది రాష్ట్రాల ప్రభావం ఉన్నటువంటి అంశాల్లో కొంత బీజేపీ అనుకున్న సాధిస్తుంది అనేటువంటి ఫీలింగ్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రాంతీయ భావాన్ని తట్టుకుని 27 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంది. కాబట్టి 27 సీట్లకు సంబంధించి వాళ్ళు ఎలా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ఏంటనేది ఇక్కడ కొంత ఆసక్తిని రేపేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. రైట్. ఇక బీజేపీ పోటీ చేయబోయేటువంటి స్థానాల గురించి ప్రముఖంగా కనుక చూసుకుంటే వెంకట్ ఏ విధంగా చూడొచ్చు? అంటే బీజేపీ ఆ స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వబోతోందా ఏంటి? ఎస్, అంటే మొన్న గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో చూసుకుంటే కనుక వాళ్ళు 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో కనుక చూసుకుంటే కనుక వాళ్ళు పోటీ చేసింది 20 స్థానాల్లో. అయితే ఈసారి 7 స్థానాలు ఎక్కువగా తీసుకున్నారు. 27 స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు. కాకపోతే 27 స్థానాలకు సంబంధించి వాళ్ళు తీసుకున్నటువంటి సీట్లలో వాళ్ళు దాదాపుగా దక్షిణాది నుంచి పోటీ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే మదురై ప్రాంతంలో కొంత ఏదైతే హిందుత్వ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఎక్కడ ఉందో ఆయా ప్రాంతాల మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ బీజేపీకి ఉన్నటువంటి మరో సమస్య ఏంటి అంటే కొంత అన్నా డిఎంకేకి సంబంధించి వాళ్ళు నాస్తికులు అయినప్పటికీ కూడా స్టాలిన్ అనే కుటుంబం కానీ కరుణానిధి కుటుంబం వీళ్ళందరూ కూడా నాస్తికులు అయినప్పటికీ కూడా వాళ్ళు హిందూ ఓటు బ్యాంకును తమిళనాడులో ఎక్కువగా దూరం చేసుకోలేదు. అయితే వాళ్ళకి క్రైస్తవ
ఓటు బ్యాంకుతో ఎంత బలం ఉందో దీంతో కూడా కొంత అంతే బలం ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ బీజేపీ మాత్రం హిందుత్వ ఓటు బ్యాంకు ద్వారానే అక్కడ బలపడే ప్రయత్నం చేస్తుంది. ఇదే క్రమంలో అమ్మ జయలలిత సెంటిమెంట్ ను కూడా కొంత తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. కానీ ఇక్కడ జయలలిత విషయంలో జయలలిత పెత్తనం సాగించలేదు అంటే జయలలితను కావాలని ఇబ్బంది పెట్టారనేటువంటి కొంత అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఫీలింగ్ ను కూడా బీజేపీ తోటి కొంత క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఏం జరగబోతుందనే చూడాలి. ఎస్ వెంకట్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారనే దాని మీద అయితే ఇప్పుడు తమిళనాడు ఎన్డీఏలో ఒక సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. 169 స్థానాల్లో అన్నాడీఎంకే పోటీ చేయబోతోంది. బీజేపీ 27 స్థానాల్లో, ఇక పీఎంకే 18, ఏఏఎంకే 11 స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఏఎంఎంకే ఇక ఐజేకే 2 స్థానాల్లో, ఫార్వర్డ్ బ్లాక్కి 2 స్థానాలు కేటాయించడం జరిగింది. ఇక ఈసారి కమలం గుర్తుపై 5 స్థానాల్లో కూడా టీఎంసీ పోటీ చేయబోతోంది.